మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. డైలీ మన్నా అనే కార్యక్రమాన్ని ప్రతి ఉదయం మీకు అందించడానికి ప్రభువు మాకు చేస్తున్న సహాయం బట్టి ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. అనుదినం మేము మా పరిచర్య మా కుటుంబం కలిసి మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పనిసరిగా మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. రైట్, మంచిది. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము నుండి 3వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని పరిచర్య అనేది చాలా అద్భుతమైనది. దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ కృప, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృప ఎంతో ఉన్నతమైనది. అటువంటి కృపను దేవుడు బాలుడైన సమూయేలుకు అనుగ్రహించినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. బాలుడైన సమూయేలు దేవుని మందిరములో పరిచర్య చేస్తా ఉన్నాడు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకం ఎవరిపైన ఉంటుందో వారు పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపుతాడు. బాలుడైన సమూయేలు మీద దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆయన చక్కని పరిచర్య చేయడం. ఈరోజు చాలా మంది పరిచర్య చేస్తూ ఉన్నారు. స్వార్థ పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, దేవుడు దీవిస్తాడు. మందిర పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, దేవుడు దీవిస్తాడు. ఎంతో మంది అనాథులకు సేవ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వృద్ధులకు సేవ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళందరినీ కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రతి పరిచర్య ఆశీర్వాదకరమైనదే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య చేయటం అది మనకు ఆశీర్వాదకరం. అన్న తన జీవితంలో తన కుమారుని తీసుకుని వచ్చి దేవుని పరిచర్యకు అప్పగించింది. దేవుని పరిచర్య చేసినటువంటి సమూయేలు మహాప్రవక్తగా మార్చబడ్డాడు. ఎంత అద్భుతమండి! దేవుని పరిచర్య చేసే వాళ్ళను దేవుడు ఎంతైనా ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని పరిచర్య చేయి. నువ్వు చదువుకుంటున్నావేమో, నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు దేవుడు. దేవుని పరిచర్య చేయి. నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకుంటున్నావేమో, నీ కుటుంబంలో ఉన్నతమైనటువంటి దీవెనలు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు పేదరికాన్ని అనుభవిస్తున్నా, లేమిని అనుభవిస్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో నీవున్నా దేవుని పరిచర్య చేస్తే అద్భుతంగా దేవుడు దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ విషయాలు గమనించాలి. నీవు ఎవరైనా కానీ దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడు. సమూయేలు దేవుని పరిచర్య చేశాడు. అద్భుతంగా దేవుడు ప్రవక్తగా సమూయేలును మార్చాడు. ఈరోజు నువ్వెవరైనా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అన్నా, ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. వాక్యం చదవాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని మహిమపరచాలి, ప్రభుని గణపరచాలి. ప్రభువు కోసం అనేకమైనటువంటి పనులు మనం చేయగలిగితే తప్పనిసరిగా అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మదేవుడు ముందుకు నడిపించి ఆశీర్వాదకరమైనటువంటి దీవెన మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, సమూయేలు వలె నువ్వు ఆశీర్వదించబడాలి అనంటే, సమూయేలు వలె నువ్వు దీవించబడాలి అనంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నువ్వు పొందుకోవాలి అనంటే దేవునికి పరిచర్య చేయాలి. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కోసం పాడాలి, దేవుని కోసం వాక్యం బోధించాలి, దేవుని కోసం ఎంత దూరమైన పరుగులు తీయాలి. దేవుని కోసం ఏదైనా మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని మనకు అనుగ్రహిస్తాడు. చాలా సందర్భాల్లో చాలా మందికి మనం పరిచర్య చేస్తూ ఉన్నాం. లోకంలో ఉన్న మనుషులకి పరిచర్య చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి పరిచర్య చేయడం కాదండి, దేవుని పరిచర్య చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క డైలీ మన్నా అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. సమూయేలు నీ పరిచర్య చేశాడు ఆయన. సమూయేలును మీరు ఆశీర్వదించారు. ఎంతమంది అయితే నీ పరిచర్య చేస్తున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.